మంత్రి గారు బాగా పడాలి. భక్కు భక్కున మండే భోగి మంటలు చెల్లు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనకి ఇక ముగ్గులు కనుక వాహనదారులు కాస్త తప్పకుండా వెళ్ళాలి. ఒక 2 గంటల సేపు కొద్దిగా మీరందరూ సహకరిస్తే చక్కగా వాళ్ళు ప్రశాంతంగా ముగ్గులు వేస్తారు. కాస్త వాహనదారులు కాస్త తిరిగి వెళ్ళి కాస్త ఒక 2 గంటల సేపు కాస్త మీరు సహకరించాలి. కాస్త ఎవరైనా షాపులో కొనుగోలు చేసే వాళ్ళు కాస్త బండి అక్కడ వెళ్ళి నడిచిరండి. కాస్త ఒక 2 గంటల సేపు కాస్త ఏమనుకోకుండా అవకాశం ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. చూసు దాని ఇంకా చూస్తా ఉంది. వీడియోలో వస్తాం లైకుల కోసం బాబాయ్ ఫ్రీ వస్తాయి కదా లైకులు.
అమ్మా ఇంకొక 18 నిమిషాలు మాత్రమే ఉన్నది. ఇంకొక 18 నిమిషాలు మాత్రమే ఉన్నది టైము. అమ్మా మీకు వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు, కావాల్సిన చక్కగా తాగండి. అమ్మా ఎందుకు అందుకే అసలు మంచి చక్కగా తాగించాలి. తర్వాత ఖచ్చితంగా 12 గంటల అందరూ బయటకు వెళ్ళిపోవాలి. ఎంత ముద్దైనా సరే
ఇక అది పూర్తయిపోతుంది 12 గంటలకి. ఇంకొక 9 నిమిషాలు మాత్రమే ఉన్నదండి. అమ్మా కమిటీ వారు ఒక నిర్ణయం ప్రకారం మీ యొక్క ఆసక్తిని మా జడ్జెస్ గమనించి దేశపూర్తిగా ఒక 5 నిమిషాలు మీకు ఎక్స్ట్రా టైం ఇచ్చి ఉన్నారు. ఈ విషయాన్ని కూడా ముగ్గు చేసేవారందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం. మీ యొక్క ఆసక్తిని గమనించి 5 నిమిషాలు దేశపూర్తి ఇచ్చి ఉన్నారు. దాన్ని కూడా మీరు సజీవం చేయవలసిందిగా కోరుచున్నాం. మామూలుగా మనకు టైము 8 నిమిషాలు. న్యాయ నేతలు మీ యొక్క ఆసక్తిని గమనించి వారు ఇంకొక 5 నిమిషాలు మీకు గ్రేస్ పీరియడ్గా ఇవ్వడం జరిగింది, గ్రేస్ టైంగా. కనుక అంటే మీకు మొత్తం మీద 13 నిమిషాలు మాత్రమే ఉన్నది. బాపట్ల ప్రజానికానికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన ఎమ్మెల్యే వేగేశ్ నరేంద్రవరం గారి సహకారంతో ఈరోజు బాపట్ల పట్టణం రథం బజార్లో ముగ్గుల పోటీలు ప్రారంభించారు. అది ఈ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన ఎమ్మెల్యే వేగేశ్ నరేంద్రవరం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాల్లో ఈరోజు ఉదయం భోగి మంటలు, గంగిరెద్దులు, అన్ని ముగ్గులు, ఆడవాళ్ళందరూ వచ్చి ముగ్గులు అన్ని కోలాహలంగా జరిగాయి. రేపు ఉదయం పొంగళ్ళు పార్టీ ఆఫీస్లో, వడ్లు దంచటాలు, హరిదాసులు, కోలాటాలు, బహుమతి ప్రదానం జరుగుతుంది. ఉత్సాహంగా పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. అలాగే రాబోయే సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ టీడీపీ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే వేగేశ నరేంద్ర వర్మ గారి సహకారంతో చేస్తున్న సంక్రాంతి వైభవాల్లో భాగంగా రథం బజార్లో నిర్వహిస్తున్న ఈ రంగవల్లుల పోటీలకి అశేషంగా మహిళా మనులు వచ్చి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇది నిజంగా మనకు ప్రాచీన సంప్రదాయ కళ అండి. ఆ కళని ఇంకా మన వాళ్ళు ఇంకా దాన్ని బ్రతికిస్తున్నందుకు మన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ తెలుగుదేశం ప్రజానికానికి చాలా ధన్యవాదాలండి. అందరూ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అదే ముగ్గులు వేయటం చాలా చక్కగా వేస్తున్నారు ఆ మహిళలందరూ. వారందరికీ అభినందనలు. వర్గ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు. అలానే రేపటి సంక్రాంతి, ఎల్లుండి కనుమ శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. అసలు సంక్రాంతి అంటే ఒక నెల రోజు ధనుర్మాసం బిగినైన దగ్గర నుంచి సంక్రాంతి సంబరాలు బిగినవుతూ ఉంటాయి. ఇది ఎందుకు పెద్ద పండుగ అన్నారంటే మనకి నెల రోజుల పండుగ. మనం ఈ 3 రోజులకు కాదు, ఎప్పుడైతే ఈ ధనుర్మాసం ప్రారంభం అవుతుందో అప్పటి నుంచి కూడా సంక్రాంతి సంబరాలు. అంతకుముందు దాకా ఇంటి ముందు చిన్న చిన్న రంగవల్లులు వేసుకునే మహిళలందరూ కూడా ధనుర్మాసం ప్రారంభం అయిన దగ్గర నుంచి కూడా చక్కగా పెద్ద పెద్ద రంగవల్లులు ఇంటి ముందు తీర్చిదిద్ది పిల్లలందరూ కూడా చక్కగా గొబ్బిళ్ళు పెట్టి, గొబ్బిళ్ళకి మంచి మంచి రకరకాల పుష్పాలు వాటికి అలంకరణ చేసి కడ్డీలు వెలిగించి, అలానే దానికి గొబ్బిళ్ళకు కూడా ప్రసాదం నైవేద్యం పెట్టి గొబ్బిళ్ళు చుట్టూ గొబ్బిళ్ళు ఆడేవాళ్ళు. అలాంటి బ్రహ్మాండమైన మనకి గ్రామాల్లో, పట్టణాల్లో జరిగే సంక్రాంతి సంబరాలు మర్చిపోకుండా ఇంకా కొనసాగిస్తూ ఈరోజు ఎమ్మెల్యే వేగేశ నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో ఈరోజు మహిళా కమిటీ వారు, టీడీపీ మహిళా కమిటీ వారు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహించే రంగవల్లుల పోటీకి చక్కగా ఆబాల గోపాలం పాల్గొన్నారు. చిన్నపిల్లలే కాదు, యువతులే కాదు, ప్రౌఢ మహిళలు అందరూ పాల్గొన్నారు. వీళ్ళందరూ ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఉత్సాహం ఇలా వస్తూ ఉంటే మన సంస్కృతి సంప్రదాయాలు నిలబడుతూ ఉంటాయి. వీరిని చూసి వీరి పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎప్పటికీ మన సంస్కృతి సంప్రదాయం నిలబడే ఉంటుంది. ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా ముదాహంగా ఉంది. ఇలా చక్కగా ఎంత శోభాయమానంగా ఉందో ఇవాళ ఇక్కడ
ఈ భావనారాయణ స్వామి గుడి ప్రాంగణం అంతా, ఈ రథం బజార్ అంతా చాలా శోభాయమానంగా ఉంది. అలానే రేపటి రోజున ఈరోజు ఉదయాన్నే భోగి మంటలతో ప్రారంభమైన ఈ రంగవల్లులతో ప్రారంభమైన ఈ పోటీలు, అలానే రేపు కూడా సంక్రాంతి టీడీపీ పార్టీ ఆఫీస్లో చక్కగా రేపు ఉదయమే వడ్లు దంచడం, ఆ బియ్యంతో పొంగల్ చేసుకోవటం, ప్రసాదాలు చేసుకోవటం, చెరుకు గడలు, కోలాటాలు, అలానే ఈరోజు ఇక్కడ రంగవల్లుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళలకి కన్సలేషన్ బహుమతులు ఉంటాయి. అలానే బహుమతి సాధించిన వాళ్ళకి మొదటి 5 బహుమతి విజేతలందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా రేపు కూడా అక్కడికి వచ్చి పాల్గొని సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మన బాపట్ల నియోజకవర్గంలో ఎంత బాగా జరిగిందో అందరూ చూస్తారు. చాలా సంతోషం మీరందరూ పాల్గొని. జై హింద్. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమానికి విచ్చేసిన పోటీదారులందరికీ ఇక్కడికి స్వాగతం. ఈ ఫ్లెక్సీ దగ్గరికి విచ్చేసినట్లయితే మీ యొక్క అనుభవాన్ని భాగంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. మరి ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమానికి యాజమాన్యంగా నిర్వహించుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు, వారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎంతో శ్రమించి బాపట్ల సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయగలుగుతూ ఉన్నాం. ఎవరైతే ఈరోజు ఇక్కడ మరి విజేతలుగా నిలిచారో, ఎవరైతే ఈ యొక్క ముగ్గురు పోటీలో మరి పాల్గొన్నారో వారందరూ కూడా రేపు ఉదయం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వారికి బహుమతి ప్రదానం జరుగుతూ ఉంది. నా పేరు ఆయిషా. ఈ ముగ్గులు పోటీలు పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే ఇప్పటివరకు గల్లీ మా బజార్లోనే ఇప్పటివరకు పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ టైం ఇంత పెద్ద ఏరియాలో పార్టిసిపేట్ చేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. గెలవకపోవడం ఇంపార్టెంట్ కాదు, పార్టిసిపేట్ చేశాము. సో ఎవరి టాలెంట్ ఏంటి అనేది ఇక్కడ నిరూపించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు తులసిరాణి. ముగ్గులు పోటీ పెట్టినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి. మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఇలా ఈ ముగ్గులు పోటీ ద్వారా బయట పెట్టినందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం పెట్టాలని కోరుకుంటున్నాను.